దేవునికి స్తోత్రం. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. ఈరోజైతే సిలువలో పలికిన 7 మాటలు అయితే జ్ఞానం చేసుకుంటున్నాం. అయ్యగారు అయితే ఒక్కొక్కరికి యవనస్తులందరికీ కూడా ఒక్కొక్క మాట ఇవ్వడం జరిగింది. ఈరోజైతే మొదటి మాట కొనుగోలు చాలా బాగా చెప్పింది. క్షమించే గుణం ఎలా ఉండాలో కూడా అయ్యగారు వివరించారు. అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు నాకు ఇచ్చిన మాట అయితే రెండవ మాట అండి. రెండవ మాట అయితే చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం అండి. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆగుదామండి. ఇక్కడ రెండో మాటలు ఏం చెప్పారండి? యేసు ప్రభు ఒక పర్సన్తో చెప్తున్నారు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని చెప్తున్నారు. అంటే ఈ వ్యక్తి ఎవరనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చండి. 2 దొంగలు ఉంటారు. సిలువ వేయబడ్డ మధ్యలో దేవుడు వేయబడతాడు. మొదటి దొంగ, రెండో దొంగ మన భాషలో అయితే. కాబట్టి ఇప్పుడు ఇది మన వివరణలోకి వెళ్దామండి. మొదటి 23వ అధ్యాయం 39వ వచనం చదవండి. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అక్కడ వరకు ఆపుదామండి. ఇప్పుడు మొదటి దంగ అండి. మొదటి దంగ ఏమంటున్నాడు? నువ్వు దేవుడు కదా, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, అలాగే మమ్మల్ని కూడా రక్షించని చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు ఆ సిలువ అనేది అక్కడ ఉన్న రాజకీయంలో నుండి అక్కడ ఉన్న విధానంలో సిలువ అనేది చాలా అంటే చాలా కఠినమైన శిక్ష అన్నమాట అండి. ఇప్పుడు వాళ్ళు 2 దొంగలు ఉన్నారు. ఆ 2 దొంగలు కూడా ఇద్దరు పాపం చేశారు కాబట్టి, తప్పులు చేశారు కాబట్టి సిలువ వేయబడ్డారు. వాళ్ళది ఏంటి? నిజమైన శిక్ష. కానీ దేవునిది ఏం తీర్పు? అక్కడ జరిగిన తీర్పు ఏంటి? రాజకీయ తీర్పు, అన్యాయమైన తీర్పు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి తప్పుదమ కానీ చేయలేదు. అందుకే బైబిల్లో రాసి ఉంటుందండి, నా యందు ఏమైనా తప్పు ఉన్నదని మీరులో స్థాపించగలరా అని, ఎవడైనా నువ్వు స్థాపించగలరా అని ఉంటుంది. అంటే ఆయన అంత కండక్షన్గా ఒక మాట చెప్పారంటే అతనిలో ఎంత నిజాయితీ ఉంటే మాట చెప్తారండి. అంటే ఇక్కడున్న దొంగల్లో ఒక మంచివాడు ఉన్నాడు, ఒకడు చెడ్డవాడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట 39వ వచనంలో చెడ్డైన దొంగ మాట్లాడుతున్నాడు అనమాట అండి. అంటే అతని క్రీస్తు అని తెలుసు, అతని గురించి తెలుసు కూడా, అతనే ఒక నీచమైన స్థితిలో ఉన్నాడు. ఒక శిక్ష అనుభవిస్తూ ఒక బాధపడుతూ ఉన్నా కూడా అక్కడ ఏమీ ఎరగని యేసుప్రభుని నిందిస్తున్నాడు అనమాట. నువ్వు క్రీస్తువు కదా అని దేవుణ్ణి దెప్పి పొడుస్తున్నాడు అనమాట. అంటే ఆ టైంలో కూడా అతన్ని ఇంకా హింసిస్తున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు సిలువ భారం అనేది, ఇప్పుడు మనం ఉన్నామండి, మనం మెట్లు ఎక్కుతూ కూడా మాట్లాడలేం. మెట్లు ఎక్కినప్పుడు కూడా ఏమైనా మాట్లాడినా ఆయాసపడతామన్నమాట. అంటే అంత బరువైన స్థితిలో కూడా ఆయన పలికిన ఎన్ని మాటలండి? 7 మాటలు. 7 మాటలు అంటే ఆయన ఎంత శక్తిని, ఎంత ఓర్పుని, ఎంత ఓపికని ఆయన సమకూర్చుకుని మాట్లాడతారండి. అంతటి టైంలో కూడా మన పలికిన 7 మాటలు ఎలా ఉన్నాయండి? మనకు ఉపయోగపడే వాళ్ళగే ఉన్నాయి. ఆ స్థితిలో కూడా దేవుడు ఒకే ఒక మాట అన్నాడండి, నా కొరకు ఏడవవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడనని చెప్పి ఉన్నారండి. అంటే అతను ఎంత క్షమాగుణం కలిగి ఉన్నాడు, అతను ఎంత పట్ల మన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అంటే మన కొరకు ప్రాణం విడిచే స్థితిలో ఆయన ఉన్నారంటే ఆయన కొరకు 2 గంటలు 3 గంటలు వెచ్చించే సన్నిధిలో మనం ఉండలేకపోతున్నామండి. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అలాగే ఇప్పుడు మొదటి దొంగ గురించి అర్థమైంది కదండి. ఆ దొంగ ఎలా ఉన్నాడు? దేవుని దూషించే పనిలో ఉన్నాడు. అయితే రెండో దొంగ ఇలా చెప్తున్నాడండి, 40వ వచనం అండి. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయనే తప్పిదమును చేయదని చెప్పి ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఒక దొంగ ఏమో దూషించే పనిలో ఉన్నాడు, ఇంకో దొంగ ఎలా ఉన్నాడు? దేవుణ్ణి ఎరిగే దొంగలా కనిపిస్తాడండి. ఎలాగంటే దేవుడు తెలుసు ఆయనకి, ఇతను నిజమైన క్రీస్తు, నువ్వు మనం చేసిన దాంట్లో ఆల్రెడీ మనం శిక్ష అనుభవిస్తున్నాం, అయినా సరే నువ్వు ఆయన మళ్ళీ దూషిస్తావేటని వేరే దొంగని గద్దిస్తున్నాడు. గద్దిస్తూ ఇంకోరు ఆ రెండో దొంగ ఏమంటాడండి? మరలా 41 చదవండమ్మా. ఇది 42. గద్దించి, నీవు
నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడావా అని అడిగారండి. అక్కడ ఒక మాట అడుగుదాం. ఇప్పుడు యేసుప్రభువారు దేవుడు అని ఎవరు ఎరిగారండి? ఇక్కడ రెండో దొంగ ఎరిగాడు. అంటే ఇప్పుడు ఇద్దరు తప్పు చేసి వచ్చారు, ఇద్దరు దొంగతనం చేసే వచ్చారు, వారిద్దరు దొంగపోట్లే. కానీ అందులో ఒకడు దొంగ పట్ల ఏముందండి? ప్రత్యత్తాపం కలిగి ఉన్నాడు. అంటే మనం తప్పు చేశాము, మనం ఎలాగో తప్పులో ఉన్నాము, కానీ ఏ తప్పు చేయని దేవుని ఎందుకు దూషిస్తున్నావు? కనీసం దేవునికి కూడా భయపడవా నువ్వు అని అడుగుతున్నాడు అనమాట. తర్వాత చదువుకుందామండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలితము పొందుచున్నాము, కానీ నేను ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. అంటే ఇక్కడ రెండో దొంగ ఏం చెప్తున్నాడండి? గొప్ప సాక్ష్యం చెప్తున్నాడండి. ఏమని? మనం చేసిన తప్పుకి ఈ శిక్ష మనకి న్యాయమే, కానీ దేవుడు ఏ తప్పిదము చేయలేదంటున్నాడండి. అంటే అక్కడ గొప్ప సాక్ష్యం చెప్పినట్టే కదండి. అంటే జనాలందరికీ తెలుసు కదండి. అక్కడ కింద చాలామంది ఏంటంటే రాజకీయ తీర్పు కాబట్టి రాజకీయంగా ఆయన ఆ శిక్షలో పడిపోవాలి, చనిపోవాలని వాళ్ళు నిర్ణయించారని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఈ భూలోకానికి వచ్చిందే దానికోసం, మనల్ని రక్షించడం కూడా ఒక గొర్రె పిల్లలాగా మన పాపములని మోసుకుని పోవడం కోసం. కాబట్టి దేవుని యందు ఈ రెండో మాట్లాడాడు కదండి రెండో దొంగ. తర్వాత 42వ వచనం చదవరా. ఆయన చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పాను. అయితే ఇక్కడ ఆగుదామండి. అయితే ఇప్పుడు రెండో దొంగ ఏమంటున్నాడండి? చాలా పశ్చాత్తాపంతో ఇప్పటి వరకు చెప్పాడు కదండి, మనం చేసిన తప్పే, మనం ఇలా చేసాం కదా. కానీ ఇప్పుడు యేసు ఏమన్నాడండి? యేసు నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పాను. అంటే ఏం అడుగుతున్నాడండి? దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? దేవుణ్ణి ఏమడుగుతున్నారు చెప్పండి? కోరిక అడుగుతున్నాడు, అంతే కదండి. కోరిక అడుగుతున్నాడు, అలాగే ప్రాధాయపడుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడని చెబుతున్నాడు. తగ్గింపు స్వభావంతో కోరికతోటి అడుగుతున్నాడు అనమాట అండి. అప్పుడు దేవుడు ఉన్నాడు కదండి. ఇప్పుడు 43వ వచనం చదవరా. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివని నిశ్చయంగా చెప్తున్నాను. అప్పుడు దేవుడు సమాధానం ఏమి ఇచ్చాడండి? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ మీకు ఒకటి రావాలండి. ఏంటంటే యోహాను వచ్చే వరకు కూడా బాప్తీసం లేదు. యోహాను వచ్చిన తర్వాత బాప్తీసంలో వచ్చినాయి. బాప్తీసం ఏంటంటే మన పరలోకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలంటే ఏముండాలండి? మనకి రక్షణ ఖచ్చితంగా ఉండాలి. కానీ దొంగల్లో రక్షణ ఉందండి. కానీ ఇక్కడ దేవుడు మరి ఒక మాట ఇచ్చేసాడే, అది ఎలా ఇచ్చేశాడు? కాబట్టి ఇచ్చాడు. అది ఒక రకంగా అది ఒక రకంగా ఒక ఆన్సర్ అండి. కానీ అక్కడ మీరు గమనిస్తే దేవుడు పరదైసు అన్నాడు కానీ పరలోకం అనలేదు. అంటే దేవునికి ఆజ్ఞ ఎక్కడి వరకు ఉందండి? పరదైసు వరకు ఇచ్చాడు అంతే. ఆ దొంగకి నువ్వు ఖచ్చితంగా నాతో కూడా పరదైసులో ఉందని చెప్పాడు, కానీ పరలోకం అనేది చెప్పలేదు. అంటే పరలోకం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుడైన తండ్రి చిత్రంలో ఉన్నది. కాబట్టి ఈ దొంగల్లో ఏమున్నదండి? ఒకడు మంచి అన్నాడు, ఒకడు చెడ్డ అన్నాడు. కానీ దేవుడు అంత శ్రమ అనుభవిస్తూ కూడా ఆ ఇద్దరు దొంగల్లో ఇద్దరు క్యారెక్టర్స్ని చూశాడు, ఇద్దరు ప్రవర్తన చూశాడు. ఒక మంచి దొంగకి ఏమి ఇచ్చాడు? మంచి ఒక అవకాశం ఇచ్చాడు, ఒక మంచి నిర్ణయం చెప్పొచ్చాడు అనమాట అండి. అలాగే ఈ చిన్నవాడు దేవుడు దీవించును గాక. ఇంకా చెప్తారేమో అనుకున్నాను. ఓకే.